అర్ధరాత్రి 9:22 గంటల సమయంలో నేను ఇంట్లో ఉంటే ఓ ఏఎస్ వచ్చాడు. ఏమయ్యంటే సార్ అర్జెంటుగా సార్కు నోటీసులు ఇవ్వాలంటే మా వాళ్ళు వచ్చి అర్జెంటుగా నోటీసులు ఇవ్వాలంటే వేరే లా అబైడ్ సిటిజన్స్. అందుకని వెంటనే వచ్చి ఆ నోటీస్ ఏందని చూస్తే ఈరోజు 14వ తేదీ 11 గంటలకు రావాలి మీరు విచారణకు, మీ దగ్గర ఉండేటువంటి వివరాలన్నీ సేకరించని చెప్పి ఈరోజు ఇచ్చారు. బాగానే ఉంది. మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, మేమందరం కలిసి వెళ్ళాలనుకున్నాం. మా వాళ్ళందరికీ ఫోన్లు చేశారు పోలీసులు, మీరు ఎవరు కదలడానికి లేదు, మీరు కదిలితే మీ అందరికీ ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఎక్కడికెక్కడ వాళ్ళని హెచ్చరించారు. ఎవరైతే బయలుదేరి వస్తారో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరించారు. అక్కడక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు హెచ్చరించారు. అదేవిధంగా కోవూరుకి సంబంధించి కూడా కోవూరు నాయకులను హెచ్చరించాడు. అక్కడ ప్రసన్న 10:30కు వస్తాం, మనందరం కలిసి వెళ్దామని చెప్పి కోవూరు నియోజకవర్గంలో సంబంధించినటువంటి జనాలు అక్కడికి వస్తున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత వీళ్ళు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాబట్టి ఇది ఒక విజిబిలిటీ వస్తుంది, మనం తప్పు చేశాం, ఆ తప్పు చేశాం కాబట్టి దాని మీద వీళ్ళు మాట్లాడతారు, ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు హడావిడిగా ఇప్పుడు 10:30కి 11 గంటలకు నన్ను రమ్మని నేను బయలుదేరే సమయానికి పోలీసులు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే 19వ తేదీ మరలా వాయిదా 10 గంటలకు మీరు అందుబాటులో ఉంటే మేము మీ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాం, మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు పోలీస్ స్టేషన్కి? పోలీస్ స్టేషన్కి వస్తే జనాలు తరలి వస్తారు. జనాలు తరలి వస్తే ఏమవుతుంది, మీ గురించి మీరు చేస్తున్నటువంటి వికృత చేష్టల గురించి ప్రభుత్వం గురించి మాట్లాడతారు, విమర్శిస్తారు. కాబట్టి ముందేమో హడావిడిగా రమ్మని అర్ధరాత్రి నోటీసులు ఇస్తారు, మేము వస్తామాయా అని చెప్పిన తర్వాత హడావిడిగా వచ్చి ఈరోజు దాంట్లో ప్రతి దాంట్లో ఒక మాట చెప్తారు, ఆయన బెయిల్ మీద ఉన్నాడు అంటే బెయిల్ రద్దు చేయాలనేటువంటి మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన, కుట్రపూరితమైనటువంటి ఆలోచన. నోటీసులు ఇచ్చేసారు అనగానే కొన్ని ఛానల్స్ కాకాని గోవర్ధన్ రెడ్డికి షాకు. ఏమి షాక్? నాకు రోజు ఇచ్చేదే కదా, కొత్తగా ఇచ్చే షాక్ ఏముందా? నాకేమి షాక్ ఏమి లేదే, బాగున్నానే మనిషిన, నేనేం షాకు గురి కాలేదా? అమ్మ ఇంకొక ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎదురు దెబ్బ. ఏడ తగిలింది? ఎదురు దెబ్బ. ఏముంది ఎదురు దెబ్బ తగలడానికి? అరే అరే, మీడియా అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, పోలీసు వ్యవస్థ అర్థం చేసుకోవాల్సింది ఈ ఎదురు దెబ్బలకి, ఈ షాకులకి భయపడే వాళ్ళనైతే ఎప్పుడో రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయి ఉండేటువంటి వాడిని.